హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, మీకు బొక్కల న్యూస్ చెప్పాలి. ఏంటి బొక్కల న్యూస్ అని కొత్త ఆఫీస్ రూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మా ఆఫీస్ రూమ్కి ఒక పెద్ద బొక్క పడింది. బై ద వే నా వాయిస్కి కూడా బొక్క పడింది అనమాట. టోటల్ ఇన్ఫెక్షన్ వచ్చి వాయిస్ ఇలా వచ్చేస్తుంది, ఏమనుకోకండి. మళ్ళీ ఈ కంటెంట్ మిస్ అయిపోతుందేమో అని ఇప్పుడే పెట్టేస్తున్నాను. సో మన ఆఫీస్ రూమ్ బిఫోర్ వచ్చేసి ఫాల్ సీలింగ్ వైట్ కలర్లో ఉండేది కదండి. బై ద వే ఏమైంది అంటే, ఆఫీస్ రూమ్ అన్న సండే రోజు మధ్యలో ఫాల్ సీలింగ్ ఎలివేటర్ అని ఉండేదండి. కొంచెం డిఫరెంట్గా పెట్టించాము. సో హెవీ వెయిట్ అయిందని అది క్రాక్స్ వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎలాగో మార్పించాలనుకున్నాం, కానీ మనీ ఉన్నప్పుడు చూద్దాంలే అనుకున్నాము. కానీ మొన్న సండే రోజు దానంతటా అది కింద పడిపోయిందనమాట. పెద్ద బొక్క పడింది. ఆ బొక్కే కాకుండా మాకు ఒక 50,000 దాకా బొక్క పడింది. మళ్ళీ రినోవేట్ చేయించాలంటే ఖర్చు అవుతుంది కదండి. సో ఈ బొక్కలో విషయం ఏంటి అంటే, ఈ బుక్లో మంచి విషయం ఏంటి అంటే, సండే రోజు కాబట్టి మా వారు పైనే ఉన్నారు. అది ఎవరికి హార్మ్ చేయకుండా బొక్క కింద పడిపోయింది. అండ్ మోర్ ఓవర్ అది ల్యాప్టాప్స్కి కానీ కంప్యూటర్స్కి కానీ ఏం డ్యామేజ్ చేయకుండా ఆ బొక్క అనేది కిందనే పడింది. సో ఈ బొక్కలో ఒక మంచి విషయం కూడా ఉందన్నమాట. సో ఎనీ హ్యావ్ బొక్క క్లియర్ చేయడానికి మేము బొక్క పెట్టించుకొని ఒక 50,000 రినోవేట్ చేయించేసాము. ఈసారి ఫాల్ సీలింగ్ లప్పంతో కాకుండా ప్లైవుడ్తో చేయించాము. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మార్చేసాము. ఎలక్ట్రిక్ వర్క్కి, ఫాల్ సీలింగ్కి, ప్లైవుడ్కి, మళ్ళీ అంతా పెయింటింగ్ కూడా వేయించాము. సో వీటన్నిటికీ నియర్లీ 50 lakhs అయింది. సో ఎనీ హ్యావ్ అప్పుడప్పుడు బొక్కలు పడడం కూడా మన మంచికేమో, ఎందుకంటే అది ఎవరిని హామ్ చేయకుండా కింద పడిపోయింది కాబట్టి. ఎలాగో